ఒక క్రాసింగ్లో డైరెక్షనల్ పోస్ట్ ఏర్పాటు చేయబడింది. ప్రమాదం జరగడం వలన మొదట తూర్పును సూచించే బాణం ఇప్పుడు ఉత్తరాన్ని సూచిస్తుంది. ఒక బాటసారి తూర్పు అని భావించి తప్పు దిశలో వెళ్ళాడు. ఇందులో అసలు అతను ఇప్పుడు ప్రయాణిస్తున్న దిశ మామూలుగా ఏంటంటే డైరెక్షన్లో, ఓకేనా, ఒక క్రాసింగ్లో ఒక డైరెక్షనల్ పోస్ట్ పెట్టినా, ఓకేనా, ఇది ఒక డైరెక్షనల్ పోస్ట్ ఉంటుంది. ఇది మంచిగా ఉండే, ఓకేనా, ఇట్లా ఉండే కథ. అయితే ఏమైందంటే ప్రమాదం అయిందంట. రోడ్డు మీద కూడా దాన్ని గుద్దిండి అనుకుందాం, ప్రమాదం జరిగింది, ఓకేనా, ఆ బోర్డును గుద్దేసిండు. ప్రమాదం జరిగినాక ఏమైందంటే ఇప్పుడు ఈ వ్యారోస్ కదా, ప్రమాదం జరిగింది, ఈ వ్యారోస్ ప్రమాదం జరగడం వల్ల మొదట తూర్పును సూచించే బాణం, ఇప్పుడు ఇది తూర్పు కదా, మొదట ఈ తూర్పును సూచించే బాణం ఇప్పుడు దేన్ని సూచిస్తుందంట? ఉత్తరాన్ని. అంటే తూర్పును సూచించే బాణం ఇప్పుడు ఎవరిని సూచిస్తుంది? ఉత్తరం. ఈ బాణం ఎవరిది నాన్న? తూర్పుది. ఇది ఎవరిని డైరెక్షన్ చేస్తుంది? ఇప్పుడు ఉత్తరాన్ని డైరెక్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉత్తరం ఉంటుంది. చాలామంది ఈ తూర్పుని తీసుకుపోయి ఇక్కడ రాస్తారు. అట్లా కాదు, క్వశ్చన్ ఏమన్నాడు? తూర్పుని సూచించే బాణం. ఈ బాణం ఇప్పుడు ఎవరిని సూచిస్తుంది అంటే నార్త్ని, అంటే ఉత్తరాన్ని సూచిస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఉండే నార్త్ ఎక్కడికి వచ్చింది? ఈస్ట్ దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ ఉండే ఈస్ట్ ఎక్కడికి వెళ్తుంది? సౌత్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ తూర్పు. సో ఇక్కడ ఉంటే సౌత్ ఎక్కడికి వెళ్తుంది? వెస్ట్, అంటే దక్షిణం. సో ఇక్కడ ఉంటే దక్షిణం ఎక్కడికి వెళ్తే? నార్త్ దగ్గరికి వెళ్తుంది. సో పడమర, ఓకేనా. అయితే ఒక బాటసారి, ఓకేనా, ఒక బాటసారి ఏం చేసిందంటే ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఈ డైరెక్షన్ చేంజ్ అయినా ఆయన తెలియదు పాపం. ఏమైందంటే ఒక బాటసారి తూర్పు అనుకొని తప్పు దిశలో వెళ్తున్నాడు. తూర్పు ఇక్కడికి వచ్చి నిలుస్తున్నాడు. ఆయనకి ఏమైంది? యాక్సిడెంట్ అయిందని తెలియదు. ఇదే తూర్పు కానీ ఇట్లా వెళ్తున్నాడు, ఇదే తూర్పు దిశ కానీ ఇటు వెళ్తున్నాడు. అంటే వాడు ఎటు వెళ్తున్నాడు? కిందికి వెళ్తున్నాడు. కిందికి వెళ్తున్నాడు అంటే ఇట్ మీన్స్ ఎటు? ఒక వ్యక్తి కిందికి వెళ్తున్నాడు అంటే ఎటువైపు వెళ్తున్నట్టు? దక్షిణ వైపుకి వెళ్తున్నట్టు.